ఓకే. సో, మనము లాస్ట్ సెషన్‌లో ప్యాకేజ్ మేనేజర్ గురించి డిస్కస్ చేసాం గదా! ఎలా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా అప్‌గ్రేడ్ చేయాలని జెప్పేసి. సో, ఈరోజు మనము లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ఈ ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటే నథింగ్ బట్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఓకే. డైరెక్టరీ స్ట్రక్చర్. సో, ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే లైనక్స్‌లో టాప్ మోస్ట్ డైరెక్టరీ వచ్చేసి స్లాష్. ఓకే. టాప్ మోస్ట్ డైరెక్టరీ వచ్చేసి స్లాష్. స్లాష్ అనే దాన్ని ఏమంటారు? రూట్ డైరెక్టరీ అంటారు. దాని పేరు ఈ స్లాష్ అనే డైరెక్టరీ పేరు ఏమంటారు? రూట్ డైరెక్టరీ అంటారు దాన్ని. ఓకేనా? సో, మనం ఏమి క్రియేట్ చేసినా గూడా అన్నీ రూట్ కిందే క్రియేట్ అవుతూ వస్తాయి. అంటే ఈ స్లాష్ అనే డైరెక్టరీ కిందనే క్రియేట్ అవుతూ వస్తాయి. ఏం క్రియేట్ చేసినా గూడా. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమ్ అనేదాన్ని ఉంది గదా! ఈ హోమ్ అనేది దేని కింద ఉంది? స్లాష్ కింద ఉంది. అలాగే ఈటీసీ గూడా స్లాష్ కింద. అలాగే వార్ అనే డైరెక్టరీ కూడా స్లాష్ కింద. సో, ఇలా అలాగే బిన్, బిన్, అలాగే మీడియా, అలాగే చూడు రూట్ అనే డైరెక్టరీ కూడా రూట్ చూడు. తర్వాత ఎంఎన్టీ అనే డైరెక్టరీ. ఓకే. ఈ స్లాష్ నేమ్ ఈ స్లాష్ ఏమంటారు? ఈ స్లాష్ ఏమంటారు? రూట్ అంటారు. ఓకే. ఈ స్లాష్ అనే దాన్ని లైనక్స్ లో ఏమంటారు? దాని పేరు ఏమంటారు? రూట్ అంటారు. ఓకే. ఈ రూట్ కింద అన్ని క్రియేట్ అవుతాయి. ఓకే. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సర్వర్లోకి వెళ్ళేస్తాను. సర్వర్లోకి వెళ్ళేసి సిడి స్లాష్. ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడున్నాను? రూట్ ఉంది. స్లాష్ లో ఉన్నా. స్లాష్ అంటే ఏమంటారు? దీన్ని రూట్ అంటారు. ఓకే. రూట్ డైరెక్టరీ అనరు, రూట్ అంటారు. ఓకే. రూట్ డైరెక్టరీ వేరు, రూట్ వేరు. అర్థమవుతుందా? అర్థమైంది. ఓకే. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఈ రూట్ కింద ఏమున్నాయి చూడు. బిన్ ఉందా? హోమ్ ఉందా? చూడు ఇక్కడ బిన్ ఉందా? ఆ, హోమ్ ఉందా? ఆ, నెక్స్ట్ బిన్ ఉందా? ఆ, టెంప్ అని ఉందా? ఆ, వార్ అని ఉందా? ఆ, ఇప్పుడు వేర్. ఇక్కడ 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 ఏవైతే మెన్షన్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే. అర్థమైందా? ఉమ్, సో బిగినింగ్ పాయింట్ ఏంటి? లైనక్స్ ఆర్కిటెక్ట్ ఫైల్ సిస్టమ్ డైరెక్టరీ స్ట్రక్చర్ బిగినింగ్ పాయింట్ ఏంటి? స్లాష్. స్లాష్ అంటే రూట్. ఓకే. బిగినింగ్ పాయింట్ ఏంటి? స్లాష్. స్లాష్ కిందే ప్రతి ఒక్కటి ఉంటాయి. స్లాష్ కిందే ప్రతి ఒక్కటి. ఇప్పుడు స్లాష్ కింద హోమ్ ఉంది. ఉమ్, స్లాష్ కింద హోమ్ ఉందా? నువ్వు హోమ్ లోకి వెళ్తావు. హోమ్ కింద ఏముంది? ఈసీ2 యూజర్ డైరెక్టరీ ఉందా? ఉమ్, నువ్వు మళ్ళీ ఈసీ2 యూజర్కి వెళ్తావు. ఈసీ2 యూజర్ కింద ఏమున్నాయి? మనం అన్ని క్రియేట్ చేసినాం కదా. క్లాస్ అనే డైరెక్టరీ, భవిత్ అనే డైరెక్టరీ, పవన్1, పవన్2 ఇవన్నీ దేని కింద ఉన్నట్టు? స్లాష్ కింద ఉన్నట్టు. ఓకే. అర్థమైందా? ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే సో ఇక్కడ నేను ఇమేజ్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు ఇమేజ్లో నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ డైరెక్టరీ చూసావా ఎలాగుందో? చూడు స్లాష్. స్లాష్ కిందే హోమ్. ఉమ్, చూడు స్లాష్ కింద ఈటీసీ, ఓపీటీ, అలాగే యూజర్, రూట్. సో టాప్ మోస్ట్ డైరెక్టరీ ఏంటి? స్లాష్. ఫ్లాష్. నువ్వు ఏమైనా క్రియేట్ చేయని అన్ని స్లాష్ కిందే పడుతూ వస్తాయి. ఏమైనా కూడా. అర్థమైందా? ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే లైనక్స్ సిస్టమ్ మనం క్రియేట్ చేసినప్పుడు మనం విండోస్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని డిఫాల్ట్ సాఫ్ట్వేర్లు కొన్ని డిఫాల్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి కదా. ఉమ్, అవి డైరెక్ట్. దేనికి?
ఎందుకు అవి ఇప్పుడు మనము సి డైరెక్టరీ, నెక్స్ట్ డి అని, ఈ అని క్రియేట్ అవుతాయి. మళ్ళీ దాంట్లో డౌన్లోడ్స్ అని, డైరెక్ట్ డాక్యుమెంట్స్ అని, పిక్చర్స్ అని సబ్ డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయి కదా. ఇవన్నీ ఎందుకు? కొన్ని ఇంటర్నల్ ఆపరేషన్స్ కోసం బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. ఓకే. అలాగే లైనక్స్ లో కూడా కొన్ని ఇంటర్నల్ పర్పస్ కోసం కొన్ని డైరెక్టరీస్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. ఓకే. ఆ డైరెక్టరీసే నేను ఇక్కడ మెన్షన్ చేసిన డైరెక్టరీస్. ఇక్కడ నేను మెన్షన్ చేశా కదా, అవే డైరెక్టరీస్ బై డిఫాల్ట్ క్రియేట్ అయ్యే డైరెక్టరీస్. అవే నేను మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే. ఈ ఒక్కొక్క డైరెక్టరీకి ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడ చూడు యూజర్ బైనరీస్ అని ఉంది, సిస్టమ్ బైనరీస్ అని ఉంది, ఈటీసీని కాన్ఫిగరేషన్ ఫైల్స్ అని ఉంది. ఓకే. ఇవి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు అన్ని అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసినట్టు ఎవ్రీ సింగిల్ ఫైల్ అండ్ డైరెక్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ డైరెక్టరీ. ఓకే. అండ్ దట్ మీన్స్ ఫాల్ అండర్ రూట్. ఓకే. నెక్స్ట్ బిన్ అనే డైరెక్టరీ. బిన్ అనే డైరెక్టరీలో ఏముంటాయి? యూజర్ బైనరీస్. మనము ఎల్ఎస్ అనే కమాండ్, గ్రెప్ అనే కమాండ్, సిపి, మూవ్, మేక్ డైరెక్ట్ అనే కమాండ్ రన్ చేస్తాం కదా, దానికి సంబంధించిన ఎగ్జిక్యూట్ ఫైల్ అంటే సాఫ్ట్వేర్ ఫైల్ ఈ డైరెక్టరీలో ఉంటుంది, ఇందులో ఉంది. ఓకే. బిన్లో. సో ఇప్పుడు నేను cd స్లాష్ బిన్, ఈ బిన్లో నేను లిస్ట్ అవుట్ చేస్తే నాకు చాలా ఉంటాయి. దీంట్లో మనము టచ్ అనే కమాండ్ యూజ్ చేసాం కదా, TOUCH. చూడు టచ్, టచ్ అనే సాఫ్ట్వేర్, టచ్ అనే బైనరీ, టచ్ అనే ఎగ్జిక్యూటబుల్. ఎగ్జిక్యూటబుల్ నే బైనరీ అని కూడా అంటారు. ఓకే. అందుకే దీనికి ఫోల్డర్ పేరు ఏం పెట్టారు? బిన్. బిన్ అంటే బైనరీ. అర్థమైందా? అలాగే మనకి ఇంకా ఏమున్నాయి? సిపి కదా. ఓకే. మనం ఎల్లులో ఎల్ఎస్ అని ఉంది కదా, సో మనం ఐడి అని యూజ్ చేసాం కదా, చూడు ఐడి ఉంది. అలాగే హెచ్ఐజేకి ఎల్లులో ఎల్ఎస్ ఉంటుంది. ఎల్ఎస్ ఇక్కడ ఎల్ఎస్. సో ఇట్లా చాలా ఉన్నప్పుడు మనకి లిస్ట్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. సో అందుకే పిప్ కమాండ్ యూజ్ చేసుకొని ఈ ఎంటైర్ డేటాని గ్రెప్కు పాస్ చేసేసి, గ్రెప్ ఏం చేస్తుంది? మనకి గ్రెప్ సెర్చ్ చేస్తుంది కదా. చూడు ఓన్లీ ఎల్ఎస్ తో స్టార్ట్ అయ్యేవన్నీ లిస్ట్ అవుట్ చేసింది. చూడు మనకి ఎల్ఎస్ ఉందా. అలాగే నేను అట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఎల్ఎస్ఎఫ్ అని వెళ్ళి చూసుకొని పైప్ కమాండ్ ని చేసుకొని గ్రిప్కు పాస్ చేసుకొని నాకు ఏదైనా అయితే నేను సెర్చ్ చేయాలనుకుంటానో దాన్ని మాత్రం సెర్చ్ చేస్తా. ఇప్పుడు సిపి అనే కమాండ్ ఉందా. అలాగే కూడా ఉంటుంది. చూడు పీడబ్ల్యూడి. అర్థమైందా బిన్ డైరెక్టరీ దేనికి అనేది? అందుకే బైనరీస్ అన్నారు. సో అలాగే నెక్స్ట్ సిస్టమ్ బైనరీస్. మనము షట్ డౌన్ అని పెట్టాం కదా, సూడో షట్ డౌన్ అని. అన్ని ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ బైనరీస్ లో ఉండవు. ఇవి డివైడ్ చేశారు సిస్టమ్ బైనరీస్ గా, యూజర్ బైనరీస్ గా. యూజర్ అంటే రెగ్యులర్ యూజర్ యూజ్ చేసేటి. సిస్టమ్ బైనరీస్ అంటే సూడో పర్మిషన్ కానీ రూట్ యూజర్ కానీ యూజ్ చేసేవి. ఇవన్నీ ఎస్బిన్ కింద. ఎస్ అంటే సిస్టమ్, ఓకే. బిన్ అంటే బైనరీ. సో ఇప్పుడు నేను బిన్ లోంచి బయటకు వస్తున్నా. cd స్లాష్ ఎస్బిన్ LSFN ఇక్కడ కూడా చాలా ఉంటాయి. సో ఈ చాలా నేను సెర్చ్ చేయను కాబట్టి జస్ట్ పిప్ కమాండ్ యూజ్ చేసుకొని ఈ ఎంటైర్ వచ్చిన అవుట్పుట్ ని గ్రెప్ కమాండ్ కి పాస్ చేసి నేను సెర్చ్ చేస్తున్నా. చూడు సెట్ డౌన్ ఉందా. అర్థమైందా? నెక్స్ట్ ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫైల్స్. మనం ఇందాక సూడోవర్డ్స్ అని ఒక ఫైల్ డిస్కస్ చేసామా? లాస్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేసామా?
రూట్ అండ్ సూడో పర్మిషన్ వచ్చినప్పుడు సూడోవర్డ్స్ అనే ఫైల్ గురించి డిస్కస్ చేసాం కదా, అది ఈటీసీ ఫోల్డర్లో ఉంటుంది కదా. ఆ సూడోవర్డ్స్ అనేది ఏంది, ఇట్ విల్ మెయింటైన్ కాన్ఫిగరేషన్, అంతే కదా. యూజర్ యొక్క కాన్ఫిగరేషన్, ఏ యూజర్ రూట్ పర్మిషన్స్తో రన్ చేయాలనే కాన్ఫిగరేషన్ సూడోవర్డ్స్ ఫైల్లో మనం మెయింటైన్ చేస్తాం. ఇది కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి ఈటీసీ అనే ఫోల్డర్ కింద పెట్టేస్తాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఎస్బిన్ నుంచి బయటకు వచ్చేసి ఈటీసీకి వెళ్ళేసి ఎల్ఎస్ఎఫ్ అని కొడతాను. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, చాలా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సిన ఫైల్ ఏంటి, ఓన్లీ సూడోవర్డ్స్ కదా. చూడు సూడోవర్డ్స్. నెక్స్ట్ టెంపరరీ ఫైల్స్. మనం టెంప్ డైరెక్టరీ మనము కాపీ అండ్ మూవ్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు టెంప్ అనే ఒక డైరెక్టరీకి మనం ఫైల్స్ కాపీ చేయడం, మూవ్ చేయడం చేసినాం కదా. టెంప్ అనే డైరెక్టరీ, ఈ టెంప్ అనే డైరెక్టరీ ఏంది, టెంపరీగా ఫైల్స్ పెట్టుకోనికి. ఆ టెంప్ అనే డైరెక్టరీలో నువ్వు ఏమైనా ఫైల్స్ పెట్టావనుకో, రీబూట్ చేసినావు అనుకో సిస్టమ్, ఆ ఫైల్ వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని టెంపరరీ అంటారు, టెంపరరీ ఫైల్స్. ఓకే. నెక్స్ట్ మనం హోమ్ అనే డైరెక్టరీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. హోమ్ కింద ఏదైతే యూజర్తో మనం లాగిన్ అవుతామో ఆ యూజర్తో డైరెక్టరీస్ క్రియేట్ అవుతాయండి వరుసగా. ఇప్పుడు నేను యూటీసీ నుంచి బయటకు వస్తాను, cd/tempకి వెళ్తాను, ఎల్ఎస్ఎఫ్ అని వెళ్ళు. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఏదైనా క్రియేట్ చేసి రీబూట్ చేస్తే ఏదైనా ఒక టచ్ చెప్పేసి శాంపుల్ టెక్స్ట్ అని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు రీబూట్ చేశాను అనుకో సిస్టమ్, ఇప్పుడు టెంప్ డైరెక్టరీ ఫైల్ ఉంది కదా, ఇది ఉండదు నెక్స్ట్ రీబూట్ అయినప్పుడు. ఎందుకంటే ఇది టెంప్ డైరెక్టరీ అంటే టెంపరీగా కీప్ చేసుకుంటుంది అంతే. సిస్టమ్ రీబూట్ కానంత వరకు కీప్ చేస్తుంది. రీబూట్ అయిన వెంటనే ఆ ఫైల్ వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈ డైరెక్టరీలో మాత్రమే వెళ్ళిపోతుంది, మిగతా ఏ డైరెక్టరీలో ప్లేస్ చేసినా వెళ్ళిపోవు. అందుకే దీనికి టెంపరరీ అని పేరు. ఈ డాట్ నెక్స్ట్ cd/home. సో మనం ఏదైనా యూజర్తో లాగిన్ అయినప్పుడు ఆ యూజర్ పేరుతో ఈ హోమ్ అనే దాని కింద డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. అర్థమైందా? దట్ ఈజ్ లైనక్స్ డైరెక్టరీ స్ట్రక్చర్. ఓకే. నేను ఇవన్నీ బిగినింగ్ లో చెప్పాను అనుకో, ఈ బిన్ ఏంటి, ఎస్బిన్ ఏంటి, ఈటీసీ ఏంటి, సూడోవర్డ్స్ ఫైల్ ఏంటి, సిపి అనేది ఏంటి, మనము ఈ లైనక్స్ స్టార్ట్ చేయకముందు బిగినింగ్ ఇదే కాన్సెప్ట్ తో బిగినింగ్ చేస్తే మీకు అస్సలు అర్థం అవ్వదు. టోటల్ క్లమ్జీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అదే నేను ముందు మీకు ఈ కమాండ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ లో పెడితే పిక్చర్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందా, ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ? సో దట్స్ ఆల్ అబౌట్ లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ, నథింగ్ బట్ ద లైనక్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఓకే. ఫైల్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ డైరెక్టరీ. ఓకే. లైనక్స్ లో డైరెక్టరీ స్ట్రక్చర్ ని ఫైల్ సిస్టమ్ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనము ఇది అయిపోయింది కాబట్టి ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఓకే. లైనక్స్ ఆర్కిటెక్చర్ చూసే ముందు ఫస్ట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం తెలుసుకుందాం, కానీ దానికి ముందు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము ల్యాప్టాప్ ఆన్ చేసిన వెంటనే డెస్క్టాప్ వస్తుంది. తర్వాత మనము డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్ చేస్తాము, ఎక్సెల్ ఫైల్ కావాలంటే క్రియేట్ చేస్తాము, తర్వాత గూగుల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. ఇవంతా ఎలా జరుగుతుంది యాక్చువల్గా సిస్టంలో? మనము డబుల్ క్లిక్ చేస్తాం, లేదా కీబోర్డ్లో టైప్ చేసి డాక్యుమెంట్లో డేటా సేవ్ చేస్తాం, ఎక్సెల్ సైట్లో డేటా సేవ్ చేస్తాం. ఇదంతా ఎలా జరుగుతుంది? బికాస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా కీబోర్డ్ మీద టైప్ చేసింది అది ఎక్కడికి వెళ్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్తుంది. ఆపరేటింగ్ సిస్టము హార్డ్వేర్కి కన్వే చేస్తుంది. ఓకే. అర్థమవుతుందా? ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ హార్డ్వేర్. ఓకే. ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుంటే
నువ్వు కీబోర్డ్లో టైప్ చేసినా కూడా అది ఎక్కడికి పోదు, ఎటువంటి అవుట్పుట్ రాదు, ఎటువంటి ఇన్పుట్ సిస్టమ్కి వెళ్ళదు. ఓకే, వితౌట్ ఓఎస్ నో ఆపరేషన్ ఈస్ నాట్ పాసిబుల్, నో ఆపరేషన్ ఈస్ పాసిబుల్. ఓకే, సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? విండోస్ ఒక ఎగ్జాంపుల్, మ్యాక్ ఓఎస్ ఒక ఎగ్జాంపుల్, లైనెక్స్ ఒక ఎగ్జాంపుల్. అలాగే ఆండ్రాయిడ్ ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి ఐఓఎస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, అదొక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మనం లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరే యూజర్ వచ్చేసి దాన్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో కానీ దీని ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ లైనెక్స్ వచ్చేసి ఫ్రీ. ఓకే, మనం దీనికి ఎటువంటిది మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లైనెక్స్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. ఓకే, నెక్స్ట్ మల్టీ యూజర్, అంటే లైనెక్స్ సర్వర్లోకి ఎంతమంది మల్టీ యూజర్స్ అట్ ఏ టైం లాగిన్ అవ్వచ్చు. కానీ విండోస్ సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చా? ఇప్పుడు నేను ఈ సర్వర్లో నేను మీకు ఈ సెషన్ చెప్తున్నా, ఇంకొక యూజర్ వచ్చి ఈ విండోస్లోకి ఏదైనా ఒక టూల్తో లాగిన్ అవ్వచ్చా? లాగిన్ అవ్వలేడు, అది సింగిల్ యూజర్ విండోస్ అనేది. కానీ లైనెక్స్ సర్వర్ మల్టీ యూజర్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్వర్ నేను ఓపెన్ చేసి ఇక్కడ రన్ చేస్తున్నా, మీరు కూడా ఈ సర్వర్కి ఐపీ అడ్రస్, యూజర్ డీటెయిల్స్, మీకు పాస్వర్డ్ ఉంటే మీరు కూడా థర్డ్ పార్టీ టూల్ యూజ్ చేసుకొని లైక్ పుట్టి కానీ మొబైల్ ఎక్స్టెమ్ కానీ యూజ్ చేసుకొని మీరు మీ సర్వర్ నుంచి లాగిన్ అవ్వచ్చు. కానీ విండోస్కి అలా లాగిన్ అవ్వలేరు, అందుకే ఇది మల్టీ యూజర్. ప్లస్ మల్టీ ప్రోగ్రామింగ్. సో మల్టీ ప్రోగ్రామింగ్ అంటే లైనెక్స్లో మనం అట్ ఏ టైము మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అట్ ఏ టైం. సో ఇక్కడ నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేయొచ్చు, ఇంకొక సెషన్ ఓపెన్ చేసి ఇంకొక అప్లికేషన్ రన్ చేయొచ్చు, ఇంకొక సెషన్ ఓపెన్ చేసి ఇంకొక అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను డూప్లికేట్ ట్యాబ్ అంటే ఏంటి? ఇంకొక సెషన్ ఓపెన్ చేస్తున్నా సేమ్ సర్వర్లోనే, నెక్స్ట్ డూప్లికేట్ ట్యాబ్ చేసి ఇంకొక సెషన్ ఓపెన్ చేస్తాను, ఇంకొక అప్లికేషన్ రన్ చేస్తాను. సో అట్లా మల్టీ అప్లికేషన్ అట్ ఏ టైం నువ్వు రన్ చేయొచ్చు, అందుకు అది మల్టీ ప్రోగ్రామింగ్. ఓకే, సో అప్లికేషన్స్ కాదు, నువ్వు ఈ సెషన్లో ఇక్కడ ఏమైనా ఫైల్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు. ఈ సెషన్లో ఫైల్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు. ఈ సెషన్లో ఫైల్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే ఇది మల్టీ ప్రోగ్రామింగ్. ప్లస్ దీనికి ఫైల్ సిస్టమ్ హైరారికల్, అంటే దీనికి ఒక ఆర్గనైజ్డ్ ఫైల్ సిస్టమ్ ఉంది. మనం ఆ ఫైల్ సిస్టమ్ గురించి ఇందాకే తెలుసుకుందాం. ఒక స్టాండర్డ్ డైరెక్టరీ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ నుంచి అసలు డీవియేట్ అవ్వదు. ఓకేనా? ప్లస్ సెక్యూరిటీ అంటే ఏంది? మనం ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దానికి పర్మిషన్స్ ఇవ్వచ్చు. మనము చేంజ్ ఫైల్ పర్మిషన్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, అలాగే చేంజ్ ఫైల్ పర్మిషన్స్ అండ్ డైరెక్టరీ పర్మిషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. అక్కడ మనం పర్మిషన్స్ మాడిఫై చేసాం కదా, ఆ పర్మిషన్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఫైల్ కానీ డైరెక్ట్గా ఎవరైతే ఓనర్కి ఉన్నారో ఆ ఓనర్కి మనం పర్మిషన్స్ మనం మేనేజ్ చేస్తున్నామా? నథింగ్ బట్ దట్ ఈస్ ద సెక్యూరిటీ. ఒక పర్టికులర్ యూజర్కి మనము లిమిటెడ్ పర్మిషన్స్ ఇవ్వాలంటే మాడిఫై చేయొచ్చు, హై పర్మిషన్స్ మాడిఫై చేయొచ్చు. దాన్నే పర్మిషన్ మేనేజ్మెంట్ అంటారు. పర్మిషన్స్ మనము మేనేజ్ చేస్తున్నట్టే సెక్యూరిటీ మేనేజ్ చేస్తున్నట్టే. అర్థమైందా? అలాగే సిస్టంలోకి ఒక యూజర్ లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవ్వాలి. మనం యూసీటీ యూజర్తో మన సిస్టంలోకి లాగిన్ అయ్యేటప్పుడు మనం పెమ్ అనే ఒక పాస్వర్డ్ ఫైల్ ఇస్తున్నామా? అది కూడా ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, అది సెక్యూరిటీ. ఓకే, ఇవన్నీ బేసిక్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్కిటెక్చర్ గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఆర్కిటెక్చర్. సో ఈ ఆర్కిటెక్చర్లో ఏముంటుంది? లాస్ట్ లేయర్ వచ్చేసి హార్డ్వేర్. ఓకే, హార్డ్వేర్ అంటే ఏంటి? సిపియు, ర్యామ్, ఇంకా కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ కాంపోనెంట్స్. నెక్స్ట్ కెర్నల్ ఏం చేస్తుంది? కెర్నల్ అనేది ఒక వన్ లేయర్. ఇది ఏం చేస్తుంది? షెల్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకొని హార్డ్వేర్ కు కన్వే చేస్తుంది. ఓకే, ఈ షెల్ ఏం చేస్తుంది? షెల్ అనేది ఒక లేయర్. షెల్ అనేది
మనము కీబోర్డ్ నుంచి ఇచ్చే ఇన్పుట్స్ ఇక్కడ చూడు, సిడి, గ్రెప్, డేట్ అనే కమాండ్స్ చూడు. ఈ కమాండ్స్ ను షెల్ అనే కమాండ్ యాక్సెప్ట్ చేసి ఇవి కర్నల్ కు కన్వే చేస్తుంది. కర్నల్ హార్డ్వేర్ కి కన్వే చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు కీబోర్డ్ లో ఏమైనా ఇస్తున్నారో అవి ఎవరికి ఇస్తున్నట్టు? మీరు సెల్ అనే లేయర్ కి ఇస్తున్నట్టు. సెల్ అనే లేయర్ మీ టెర్మినల్లో ఉంటుంది, అది చూపిస్తాను ఇప్పుడు. ఓకే, అది ఇంటర్నల్ గా కెర్నల్ కి పాస్ చేస్తుంది, కెర్నల్ హార్డ్వేర్ కి పాస్ చేస్తుంది. ఓకే, హార్డ్వేర్ పాస్ అయిన తర్వాత కావాల్సిన ప్రాసెస్ జరిగి ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకొని అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ అయ్యే డీటెయిల్స్ మెన్షన్ చేసా. ఓకే, హార్డ్వేర్ లేయర్ అంటే ఏంటి, కెర్నల్ అంటే ఏంటి, సెల్ అంటే ఏంటి, నెక్స్ట్ యూటిలిటీస్, సిపి, మేక్ డైరెక్టరీ. సో ఇక్కడ సిడి, గ్రెప్ ఇవన్నీ యూటిలిటీస్, నథింగ్ బట్ కమాండ్స్. ఓకే, సో ఇప్పుడు సెల్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ కెర్నల్. ఓకే, ఇట్ యాక్సెప్ట్స్ కమాండ్స్ ఫ్రమ్ ద యూజర్ అండ్ పర్ఫార్మ్ ద యాక్షన్. ఓకే, సెల్ ఇస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అంటే మనకి ప్లస్ కర్నల్ కి మధ్య ఇంటర్ఫేస్. ఓకే, ఇట్ విల్ యాక్సెప్ట్ ద కమాండ్స్ ఫ్రమ్ ద యూజర్. సో ఈ సెల్లో టైప్స్ ఉన్నాయి. బౌర్న్ సెల్, బౌర్న్ అగైన్ సెల్, సి షెల్, కాన్ షెల్, జెడ్ షెల్. ఓకే, ఈ దాంట్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూస్ చేసే సెల్ బ్యాష్ షెల్. ఓకే, బౌర్న్ అగైన్ సెల్ బిఏఎస్హెచ్ పెట్టేసి బ్యాష్ అని పెట్టారు. ఓకే, బ్యాష్. ఓకే, సో ఇప్పుడు మీరు సిస్టంలో లాగిన్ అయిన తర్వాత ఈ కమాండ్ రన్ చేస్తే ఎకో డాలర్ షెల్, ఎకో డాలర్ షెల్. మీకు ఇప్పుడు ఏ షెల్ యూజ్ చేస్తున్నారు? మీరు బ్యాష్ అనే షెల్ యూజ్ చేస్తున్నారు. అంటే మీరు సిస్టంలోకి లాగిన్ అవుతూనే మీకు సిస్టంలో లాగిన్ అవుతూనే ఇలా వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా మీకు అసైన్ అయ్యే సెల్ ఏంటి? ఇది బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది సెల్, డిఫాల్ట్ సెల్ ఇది బ్యాష్. అర్థమైందా? సిస్టమ్ ఆన్ అయితేనే మీకు రన్ అయ్యే అప్లికేషన్ ఏంటి? బ్యాష్ అనేది రన్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఇప్పుడు మీరు ఎల్ అని ఇస్తే కీబోర్డ్ నుంచి LS-L ఇస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది బ్యాష్ కి. ఓకే, బ్యాష్ ఏం చేస్తుంది? బ్యాష్ ఏం చేస్తుంది? షెల్ కు పంపిస్తుంది. సారీ, LS-L రన్ చేస్తూనే బ్యాష్ అంటేనే షెల్ కు పంపిస్తుంది. బ్యాష్ అంటేనే షెల్ కదా, ఈ షెల్ ఒక టైప్ కదా, షెల్ ఒక టైప్. మీరు ఇక్కడ రన్ చేస్తూనే ఇది వెళ్ళేది షెల్కే. ఆ షెల్ ఏంటి? బై డిఫాల్ట్ బ్యాష్ షెల్. ఈ బ్యాష్ ఇంటర్నల్ గా కెర్నల్ కు పంపిస్తుంది. కెర్నల్ ఆపరేషన్ చేస్తుంది, హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేస్తుంది, ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకుని అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కేసులో మన అవుట్పుట్ ఇది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడు. మీరు కమాండ్ ఇస్తున్నారు, షెల్కు వెళ్తుంది. ఆ షెల్ ఏంటి? బ్యాష్ అనే షెల్. బ్యాష్ అనే షెల్ షెల్కి వెళ్తుంది. షెల్ ఇంటర్నల్ గా కెర్నల్ కి పాస్ చేస్తుంది, కెర్నల్ హార్డ్వేర్ కి పాస్ చేస్తుంది. ఇది ఆర్కిటెక్చర్, లైనక్స్ ఆర్కిటెక్చర్. ఇంతే లైనక్స్ ఆర్కిటెక్చర్. సో నేను ఇవన్నీ బిగినింగ్ లో డిస్కస్ చేస్తే మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఏమీ అర్థం కాదు కదా బిగినింగ్ లో. బిగినింగ్ లో మీకు కమాండ్ అంటే ఏమర్థం అవుతుంది, సీడ్ అంటే ఏమర్థం అవుతుంది, గ్రెప్ అంటే ఏమర్థం అవుతుంది, డేట్ అంటే ఏమర్థం అవుతుంది, విఐ అంటే ఏమర్థం అవుతుంది, ఏమీ అర్థం కాదు. బిగినింగ్ లోనే షెల్ అంటే మీకు ఏం అర్థం కాదు, కెర్నల్ అంటే ఏం అర్థం కాదు, హార్డ్వేర్ అంటే ఏం అర్థం కాదు. సో అందుకే ఫస్ట్ బేసిక్ పర్ఫార్మెన్స్ నుంచి మెల్లిమెల్లిగా అడ్వాన్స్ చేసుకుంటూ ఫైనల్ గా ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తున్నా. పిక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఆర్కిటెక్చర్ లో? సో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం.
ఇప్పుడు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే లైనక్స్ లో ఉన్న టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉంది. ఐస్ క్రీమ్ లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా. బటర్ స్కాచ్ అని, చాక్లెట్ అని, ఆల్మండ్ ఫ్లేవర్ అని, మిక్స్డ్ నట్స్ అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంత ఫ్లేవర్స్ అట్లా? ఎందుకు అన్ని ఫ్లేవర్స్? ఒకటే ఫ్లేవరే పెట్టేయచ్చు కదా, జస్ట్ ఐస్ క్రీమ్ అని పెట్టేయచ్చు కదా. యూజర్ నీడ్స్, యూజర్ టేస్ట్. కొందరికి వైనిలా నచ్చుతుంది, కొందరికి బటర్ స్కాచ్ నచ్చుతుంది, కొందరికి చాక్లెట్ నచ్చుతుంది. కరెక్టా? సో అలా యూజర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అలాగే లైనక్స్ లో కూడా యూజర్ నీడ్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. ఓకే, సో ఆ డిస్ట్రిబ్యూషన్స్ పేర్స్ ఏమున్నాయంటే ఉబుంటూ అని, డెబియన్ అని, ఫెడోరా అని, సెంటోస్ అని, ఓపెన్ సుసి అని, లైనక్స్ మింట్ అని ఇలా ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దానికి ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్రియేట్ చేసింది అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ సర్వర్ టెర్మినల్లో చెప్పాలంటే, ఒక యూజర్కి ఇప్పుడు మనము డెస్క్టాప్లోకి వచ్చేసి ఇక్కడ జూమ్ అని ఉంది. ఓపెన్ చేస్తే జూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈజీగా ఓపెన్ అయిపోతుంది కదా మనకు జూమ్ అనే అప్లికేషన్. మనం ఏం కష్టపడాల్సిన అవసరం, ఎటువంటి కమాండ్ రన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఒక యూజర్కి ఇలాగే నాకు సర్వర్ కావాలి, ఉబుంటూ ఓపెన్ కావాలి, నాకు ఒక డెస్క్టాప్ అప్లికేషన్ కావాలి, ఉబుంటూ అనే డెస్క్టాప్ అప్లికేషన్ కావాలి. క్లిక్ చేస్తూనే నాకు ఉబుంటూ ఓపెన్ అయిపోవాలి. అది యూజర్ రిక్వైర్మెంట్. సో అందుకు ఉబుంటూ అనే ఒక ఫ్లేవర్. ఉబుంటూ అనే దాంట్లో మనం ఏం చేయొచ్చు? ఉబుంటూ అనే దాంట్లో డెస్క్టాప్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ ఉబుంటూ ప్రొవైడ్స్ డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ అండ్ కమాండ్ లైన్ ఎన్విరాన్మెంట్. యూజర్స్ ఎవరికైతే డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ కావాలో వాళ్ళు ఉబుంటూకి వెళ్ళిపోతారు. ఓకే, అలాగే లాంగ్ టైమ్ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు లాంగ్ టైమ్ సపోర్ట్ ఏంటంటే, మనము ఒక లైనక్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఆ సాఫ్ట్వేర్కి అప్డేట్స్ జరుగుతాయి కదా, కొత్త ఫీచర్లు యాడ్ అవుతూ వస్తాయి కదా. ఎందుకు యాడ్ అవుతాయి? ఏదైనా సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటే బగ్స్ ఫిక్స్ చేస్తారు, సెక్యూరిటీ బగ్స్ ఉంటే సెక్యూరిటీ బగ్స్ ఫిక్స్ చేస్తారు. కరెక్టా? సో ఇట్లా ఏం చేస్తారంటే ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ అని టైం ఇస్తారు. అంటే నువ్వు ఒక లైనక్స్ సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ వర్షన్కి 10 ఏళ్ళ వరకు సపోర్ట్ ఉంటుంది. అంటే ఆ వర్షన్లో ఏం ఫిక్సెస్ వచ్చినా కూడా, ఏం ఇష్యూస్ వచ్చినా కూడా ఆ 10 ఏళ్ళ వరకు ఒక మైనర్ ఫిక్స్ క్రియేట్ చేస్తారు. మనం ఆ ఫిక్స్ మనము అప్లై చేసుకుంటాం 10 ఏళ్ళ వరకు. 10 ఏళ్ళ తర్వాత సపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇట్లాగా కొన్ని దాంట్లకి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి అది నచ్చదు. ఎందుకంటే ఒక వర్షన్ నుంచి ఒక వర్షన్కి అప్గ్రేడ్ అవ్వాలంటే అది చాలా పెద్ద టాస్క్. ఎందుకు? మనము ఆ సర్వర్లో ఆ వర్షన్తో యూజర్స్ క్రియేట్ చేసి ఉంటాము, అప్లికేషన్ క్రియేట్ చేసి ఉంటాము, గ్రూప్స్ క్రియేట్ చేసి ఉంటాము, కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేసి ఉంటాము. ఇవన్నీ మనము జస్ట్ వర్షన్ మారితే సరిపోదు, ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ మూవ్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద టాస్క్. సో అందుకు లాంగ్ టైం సపోర్ట్ ఉండే దానిలో కొంతమంది ప్రిఫర్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని సెంటోస్ అనేది పాపులర్. సెంటోస్ అనేది లాంగ్ టైం సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఉబుంటులో కూడా ఒక ఫ్లేవర్ ఉంది, ఉబుంటు ఎల్టిఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. ఉబుంటు డెస్క్టాప్ ఉంది, ఉబుంటు ఎల్టిఎస్ ఉంది. అర్థమైందా ఎందుకు డిస్ట్రిబ్యూషన్స్ అనేది? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయో? సో దట్స్ ఆల్ అబౌట్ లైనక్స్ ఆర్కిటెక్చర్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, టైప్స్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో? So that's all about the session. Okay, so we will discuss now. There are 3 topics in Linux concepts. We'll discuss in the next session. With that, now we'll complete the Linux codes. Okay. So మనం tomorrow session లో కలుద్దాం. Okay, bye bye.